పోలీసుల సంక్షేమానికి ఐఓసీఎల్ పెట్రోల్ బంకు నిర్మాణానికి కృషి చేసిన జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ను అభినందించిన కలెక్టర్ బాదావత్ సంతోష్. నాగర్ కర్నూల్ పోలీస్ సంక్షేమానికి జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అవసరమైన నిధులను వనరులను సమకూరుస్తూ పెద్దపీట వేస్తున్నారని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్ స్థలంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో నిర్మించిన పోలీస్ సంక్షేమ పెట్రోల్ బ్యాంకును బుధవారం నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, సికింద్రాబాద్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థ డిఎం సుదీప్తా మిశ్రా అదనపు ఎస్పీలతో కలిసి నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ పోలీసుల సంక్షేమ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పెంపును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు రామేశ్వర్, భరత్ కుమార్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులు, డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు, పోలీస్ అధికారులు, పత్రికా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. హలో, నమస్తే అందరికీ. ఇక్కడ వచ్చిన రిక్వెస్ట్ చేస్తుంటే సార్ సపోర్ట్ కోసం అందరికీ Now I'd like to welcome next guest is Ramesh. At the Nagar Karnool named Telangana State Police Welfare Filling Station. It is the first petrol bunk inaugurated in Sorry, get one. Na any get on.
స్టేట్ పోలీస్ వెల్ఫేర్ సొసైటీ, అదేవిధంగా ఐఓసిఎల్ ఆధ్వర్యంలో ఈ పెట్రోల్ బంక్ ఇనాగ్రేషన్కి వచ్చిన గౌరవ ఎస్పీ గారికి, అట్లే ఐఓసిఎల్ నుంచి వచ్చిన సుదీప్తో మిత్రా గారికి, అట్లానే ఇక్కడికి వచ్చిన అడిషనల్ ఎస్పీ మన రామేశ్వర్ గారికి, భరత్ గారికి, డిఎస్పీలకు, సిఐలకు, ఇక్కడికి వచ్చిన ఐఓసిఎల్ ఆఫీసర్స్కి, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు అందరికీ కూడా, ఇక్కడికి వచ్చిన మిగతా వాళ్ళందరికీ కూడా నా నమస్కారాలు. సో ముందుగా చాలా తక్కువ టైంలో, అంటే అక్కడ నేను ఆ జర్నీ చూస్తుంటే 6 monthsలో వివిధ ఇష్యూస్ ఉన్నా కూడా, ఎస్పీ గారు చెప్పినట్టు ల్యాండ్ ఇష్యూస్, ఆ ఇష్యూస్ ఉన్నా కూడా తక్కువ టైంలో వితిన్ 6 monthsలో బోత్ పోలీస్ యాజ్ వెల్ యాజ్ ఐఓసిఎల్ ఇద్దరు కంబైన్డ్గా ఇంత ఫాస్ట్ పేస్లో కంప్లీట్ చేసి దీన్ని మన జిల్లా ప్రజలకు అందించినందుకు, అదేవిధంగా పోలీస్ వెల్ఫేర్కి సొసైటీకి అందించినందుకు కూడా బోత్ ఐఓసిఎల్ యాజ్ వెల్ యాజ్ ఎస్పీ గారికి, ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్కి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో ఇంతకుముందు చెప్పినట్టు నేను ఎప్పుడు ఎస్పీ గారితో మాట్లాడుతున్నప్పుడు పోలీస్ వెల్ఫేర్కి సంబంధించినంత వరకు ఎప్పుడు ఏదో ఒకటి చేయాలని కుతూహలంతో ఉంటారు మన ఎస్పీ గారు. పోలీస్ వెల్ఫేర్కి సంబంధించి ఏదో ఒకటి చేయాలి, వాళ్ళకి ఇది చేయలేకపోతున్నాము, లేకపోతే వాళ్ళకి ఏమైనా చేయాలంటే మన దగ్గర ఫండ్ లేదు అని ఎప్పుడు నాతో చెప్తూ ఉంటారు. దానికోసం ఏదో ఒకటి చేయాలని చూస్తుంటారు. అందులో భాగంగానే రీసెంట్గా మనం ఇక్కడ ఒక హాస్పిటల్ కూడా పోలీస్ వాళ్ళకి అందరికీ కూడా, వాళ్ళ ఫ్యామిలీకి అందరికీ కూడా ఒక హాస్పిటల్ కూడా పెట్టుకోవడం జరిగింది. సో దట్ ఎక్కడెక్కడో డే అండ్ నైట్ పనిచేసి వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్కి అందుబాటులో లేకపోయినా కూడా, వాళ్ళకి ఎటువంటి హెల్త్ సమస్యలు వచ్చినా, మిగతా సమస్యలు వచ్చినా కూడా వాళ్ళని మనం హెల్త్ వైజ్గా చూసుకోవచ్చు అని చెప్పేసి ఒక హాస్పిటల్ స్టార్ట్ చేసి పోలీస్ అందరికీ కూడా సేవలు అందిస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు పోలీస్ వెల్ఫేర్కి సంబంధించి తర్వాత ఎవరికైనా ఏమైనా ఇష్యూ వచ్చినా, వాళ్ళకి ఏదైనా చిన్న పని చేయాలన్నా కూడా మనం ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ పెట్రోల్ బంక్ స్టార్ట్ చేసి అందరు వెల్ఫేర్ కూడా కృషి చేస్తున్నారు. సో కాబట్టి వారికి నేను ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో ఇదే విధంగా ఇది ఒకటే కాదు, ఇంకా ఫ్యూచర్లో మరిన్ని కార్యక్రమాలు పోలీస్ వెల్ఫేర్ కోసము ఎస్పీ గారు చేయాలని, ఖచ్చితంగా చేస్తారని కూడా అనుకుంటూ ఈ పెట్రోల్ బంక్కి ఇనాగ్రేషన్కి నన్ను పిలిచిన ఐఓసిఎల్కి, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. Our respected Collector Santosh Badawat sir, then from Indian Oil Regional Retail Sales Head Sudipto Mitra ji, an officer coming from Indian Oil, our additional SP admin Rameshwar garu, additional SP ER Bharat garu, and all the officer DSPs, CIS, SIs, RI, RSIs, all the police personnel available here. Then from media, అందరికీ నమస్కారం. ఇది మన నాగర్కర్నూల్ డిస్ట్రిక్ట్ పోలీస్ గురించి ఇది హిస్టారికల్ డే. ఎందుకంటే ఫ్రమ్ లాస్ట్ ఆల్మోస్ట్ 1 year దిస్ పెట్రోల్ బంక్ ఈజ్ పెండింగ్ ఫర్ సమ్ రీజన్, some land issues, some other issues, but finally today we are opening this Indian Oil bunk at our Nagarkarnool headquarters. So మన నాగర్కర్నూల్ డిస్ట్రిక్ట్ లో ఉమ్మడి మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ ఫామ్ అయిన తర్వాత ఇది వెల్ఫేర్ యాక్టివిటీలో చాలా తక్కువ. మన మెయిన్గా వెల్ఫేర్ చేయాలి అంటే, మన అదర్ యాక్టివిటీస్ వెల్ఫేర్ చేయాలి అంటే మన దగ్గరికి ఫండ్ వగేరా లేదు. సో దీని గురించి మన డిస్ట్రిక్ట్లో కొన్ని వెల్ఫేర్ యాక్టివిటీ కావాలి, ఇది ఉద్దేశం పెట్టి పాత ఎస్పీ గారు ఇది ఒక ఇనిషియేటివ్ స్టార్ట్ చేశారు. బట్ బికాస్ ఆఫ్ సమ్ పెండింగ్ ఇష్యూస్ అప్పుడే కంప్లీట్ కాలేదు. సో ఆఫ్టర్ కమింగ్ టేకింగ్ చార్జ్ అవర్ అడిషనల్ ఎస్పీఆర్ భరత్ గారు took special interest, and under his guidance today we are witnessing this completion of petrol pump. So within short span of 4 months, the state of the art Indian Oil pump is completed here. So I am today very happy, feeling very proud, because from last 2-3 months we have started some welfare activities, like we have opened recently Living Hospital also, and other some welfare activities also in lineup. So one part of this welfare activity, this petrol pump is very important for all of our police department. So I like to thank first additional SPR Bharat Garu for taking special interest in this petrol pump. So
డైలీ అది మైనర్గా మానిటర్ చేసి ఒక ఇన్ఛార్జ్ ఆఫీసర్ పెట్టి ఆర్ఎస్ఐ గౌష్ దెన్ ఏఆర్ఎస్ఐ ఒక కానిస్టేబుల్ పెట్టి రెగ్యులర్గా in terms of Indian Oil officers, they have completed successfully with this petrol bunk. And I also want to thank two persons from IOCL, Jogeshwar Rao and Kiran. Both took special interest because Jogeshwar always told me that he wanted to complete this project before his transfer. So I like to congratulate him also for successfully completing this project. He took all this special interest without any problem from Indian Oil side. Whatever we asked some extension of wall, some construction of new things and all this. They have cooperated in each and all way. And again they have given some credit to all us also for smooth running of this petrol pump. So I thank Jogeshwara and then Kiran and almost and their boss also, Sulito Mitraji. They also visited 2-3 times this site and they have cooperated a lot. So today is historical day for our Nagarjuna district, and we hope the revenue earned from this petrol bunk we can utilize for the welfare of our police department, for our men, and successfully in upcoming days also we plan some more welfare activities in our Nagarjuna district. So I wish all the police department and IOCL officer very best for this petrol bunk, and I also wish RSI Ghosh and the entire team for